ఇది బేసిక్ మోడల్ వచ్చేసి మనకు 40 to 50 స్పీడ్ ఉంటుంది, 60 to 70 మైలేజ్ ఇస్తుంది పర్ ఛార్జింగ్. మనకు ఛార్జింగ్ అయ్యే ఖర్చు జస్ట్ 4 hours ఛార్జింగ్ చేస్తాం, 2 units కన్జ్యూమ్ అవుతుంది, యూనిట్కి ₹5 చొప్పున ఖర్చు అవుతుంది. ఓకేనా సార్? ప్రస్తుతానికి 5 మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి. పిండి కొద్ది రొట్టెలాగా 76, ఇంకోటి స్వింగ్ ఉంది, ఇంకోటి క్రూజర్ ఉంది, అది 1,08,000. అదైతే అల్టిమేట్ ఉంటుంది బైక్. ఎలా ఉంటుందంటే మనకు 4 hours ఛార్జింగ్కి 50 to 60 స్పీడ్ ఉంటుంది, 90 to 100 kilometers మైలేజ్ వస్తుంది మనకి బైక్. సో 5 మోడల్ అద్భుతంగానే ఉంటాయి. ఇక మనకు ఈ బైక్ గురించి చాలా పెద్ద సబ్జెక్ట్ ఎంత అని చెప్పొచ్చు. దానికి నో మెయింటెనెన్స్, ఇంజన్ ఉండవు, టైర్ సర్వీస్లు ఉండవు, డిఎల్ అవసరంలా, రిజిస్ట్రేషన్ అవసరంలా, పొల్యూషన్ సర్టిఫికేట్ అవసరంలా, ఏం అవసరంలా. పోలీసులు చుట్టూ రౌండ్ కొట్టుకున్నా మనం అడిగే నాలుగు లేడు. ఫస్ట్ ఫైన్లు ఏంటి అనుకోవడం, సో ఏం అవసరంలా. 60 స్పీడ్ దాటింది అంటే అబౌవ్ 60 అంటే మనకు రిజిస్ట్రేషన్ మ్యాండేట్ యాజ్ ఎ గవర్నమెంట్ నామ్స్ అండ్ కండిషన్స్. ఓకేనా సార్? నెక్స్ట్ లిక్విడ్ క్లియర్ అనేసి మనకు ఒక ఆల్కలైన్ డివైస్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది కూడా మార్కెట్లో మనకు కెంట్, ఆక్వా ఎన్నో ఉన్నాయి. ఎంఎల్ఎంలోకి వస్తే కనుక మనకు కంగన్, ఎనాజిక్ కంగన్ ఉంది. బట్ ఏంటంటే ప్రతి ఒక్కరిది ఒక డిఫరెంట్ ఫార్ములా, వీళ్ళకి వచ్చి ఒక డిఫరెంట్ టెక్నాలజీ. ఇది వచ్చేసి ఎలా అంటే ఇది మనకు కిచెన్లోనూ ఇట్లా ఫిట్ చేయరు, పైన సింటెక్స్ ఎక్కడుందో అక్కడ ఫిట్ చేస్తారు. సో టోటల్గా సప్లైయే మినరల్ వాటర్ సప్లై అవుతుంది ఇంటికి, వాష్రూమ్లో, కిచెన్లో, అన్ని చోట్ల. సో దీనివల్ల బెనిఫిట్ ఏమంటే మనకు హెడ్ బాత్ చేసినప్పుడు తలకు జుట్టు రాలిపోవడం కానీ, స్కిన్ ర్యాషెస్ కానీ ఇలాంటి. ఎస్, ఇది సెకండ్ పాయింట్. సో మనకు 100%. రెండోది మనకు వంట కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా రెండో పాయింట్, అతిపెద్ద ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎవరైతే కొంతమంది ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు, పెద్ద బడ్జెట్ ఉంటుంది, 1-2 కోట్లు ఉంటుంది. దానికి ఫస్ట్ ఫిట్ చేసినామంటే పైప్ లైన్ అనేది సేఫ్గా ఉంటుంది. ఇప్పుడు టీడీఎస్ ఒక 1000-1200 టీడీఎస్ ఉన్న చోట ఏమవుతుందంటే వాస్తవానికి పైప్ లైన్ అనేది ఒక దశలో పాడైపోయి ఎన్ని యాసిడ్ బాటిల్ పోసినా పనికి రాకుండా పోతుంది. అప్పుడు పైప్ లైన్ అనేది మళ్ళీ ఎక్స్టీరియర్లో తీసుకోవాల్సి వస్తుంది. ఎక్స్టర్నల్గా తీసుకొని ఎట్లుంటుందంటే పైప్ లైన్ బయట నుంచి వస్తే బాత్రూంలోకి బయట పైపులు కనిపిస్తున్నా గలీజ్గా అసహ్యం ఉంటుంది. వాస్తవం కదా? సో అలాంటి పరిస్థితి రాకుండా ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత దాని లైఫ్ ఎంతవరకు ఉంటుంది? 70 to 100 years ఉంటుంది. సో 100 years వరకు మనకు ఇంటర్నల్గా పైప్ లైన్ ఏదైతే వేసామో డే 1 నుంచి చివరి వరకు అది అట్లే ఉండాలంటే మనకు ఈ డివైస్ అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో మనకు ఎక్కడైనా హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుందంటే వాళ్ళకి రికమెండ్ చేయొచ్చు. సో కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రొడక్ట్ డెమో రీసెంట్గా రాష్ట్రపతి భవన్లో కూడా ఒకటి ఇన్స్టాల్ చేశారు సో తాగడానికి. సో కరెక్ట్గా మనం ప్రోడక్ట్ డీటెయిల్స్ ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళు ఆర్డర్ అయితే పెడతారు. సో ఇది ప్రోడక్ట్స్ మనకు 2 అవైలబుల్గా ఉన్నాయి. సో ప్యాకేజ్ విషయానికి వస్తే మనకు ₹12,000 ప్యాకేజ్. ఈ ₹12,000 మనకు దీని బుకింగ్ అడ్వాన్స్ అనుకోవచ్చు, లేదా డౌన్ పేమెంట్ అనుకోవచ్చు. సో మనం సపోజ్ ఎగ్జాంపుల్ 12,000 బట్టి మనము ఈ బైక్ ఒకటి బుక్ చేస్తున్నాం అనుకోండి, మనకి ఈ బైక్ ఈ ఒక కూపన్ అనేది వస్తుంది. ఈ కూపన్ మనం విశ్వతేజ షోరూమ్స్లో ఎక్కడైనా మన బైక్ ఉన్నప్పుడు ఆ 12,000 మైనస్ అవుతుంది. నువ్వు ఏ బైక్ అయినా తీసుకో, ₹1,00,000, ₹1,50,000 క్రూజర్ తీసుకుంటున్నావు, 12,000 మైనస్ అవుతుంది, రిమైనింగ్ అమౌంట్ కడతావు. అది ఎంతకాలం అంటే లైఫ్ టైం మనం ఎప్పుడైనా సరే మనం హ్యాపీగా 12,000 రెడీమ్ చేసుకోవచ్చు, టెన్షన్ లేదు. రేపే కూడా చేసుకో, టెన్షన్ లేదు. ఈ బైక్ బుక్ చేసుకున్నందుకు గాను మనకు కంపెనీ ఒక కాంప్లిమెంటరీ 3 nights 4 days అకామిడేషన్ ప్యాకేజ్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఓన్లీ అకామిడేషన్ ప్యాకేజ్, ఓన్లీ అకామిడేషన్. ఎక్కడుంది? గోవా ఉంది, షిరిడి ఉంది, తిరుపతి ఉంది, సిమ్లా ఉంది, ఇంకా తర్వాత ఊటీ, కొడైకెనాల్, డార్జిలింగ్, అన్ని చోట్ల ఉన్నాయి. సపోజ్ తిరుపతి పెట్టారు. తిరుపతి ఎందుకు పెట్టారు? ఒక మంచి ఉద్దేశంతో పెట్టారు. సో ప్రతి ఒక్కరు గోవాకు, షిరిడికి పోతారో పోరు కానీ తిరుపతికి అయితే ఖచ్చితంగా వస్తారు. గోవా కూడా పోతారులే వాస్తవానికి, మాట యూత్ అంతా పోతారు. సో నేనేమంటానంటే తిరుపతికి ఖచ్చితంగా వెళ్తారు. ఒక 4 రోజులు మంచి స్టార్ హోటల్ అకామిడేషన్ కింద ఉంటే సో అన్ని కవర్ చేసుకుంటారు. పైన చూస్తారు, కింద చుట్టుపక్కల చూసేట్టు ఉంటాయి, ఇంకా జలపాతాలు అవి కూడా చూసుకునేసి కవర్ చేసుకుని హ్యాపీగా వస్తారు. అక్కడ రమీ గెస్ట్ లైన్ హోటల్ కాస్ట్ వచ్చేసి పర్ డే 5,000 ఉంది. సో మనం ఇది రెడీ చేసుకున్నాం, ప్లస్ ఇక్కడ ఒక 20,000 వరకు రెడీ చేసుకున్నాం. గోవాలో అయితే స్టార్ హోటల్కి మొత్తం 7,500 పర్ డే. అక్కడికి వెళ్తే ఆల్మోస్ట్ 4 రోజులు అంటే అక్కడ దగ్గర అక్కడ కూడా 30,000 రెడీ అయిపోయాయి. లేదు ఇంటర్నేషనల్కి వెళ్ళాం, పటాయా వెళ్దాం. పటాయా తీసుకుంటే మనకు ఎకోటెల్ హోటల్లో 17,500 ఉంది పర్ డే. ఇంటర్నేషనల్ అయితే 5 రోజులు స్టే చేయొచ్చు. 5 రోజులు స్టే చేయొచ్చు. మనకు అక్కడ దగ్గర 80,000 వరకు రెడీ అవుతుంది. మనం జస్ట్ పే చేసింది 12,000. సో ఇక్కడ మనకు ఏంటి ఎక్స్ట్రాడినరీ పాయింట్ అంటే మనం కూపన్ యూజ్ చేసుకోవచ్చు, ప్లస్ ఒక అకామిడేషన్ ప్యాకేజ్ అని యూజ్ చేసుకోవచ్చు. దీనికి మాత్రం 12 months వ్యాలిడిటీ ఉంటుంది, దీనికి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. టోటల్గా మనకు డెస్టినేషన్స్ వచ్చేసి 48 డెస్టినేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి 45 ఉన్నాయి, ఇంకొక త్వరలో ఒక 3 యాడ్ అవుతాయి.
ఇంకా ఈ 12,000 అనేది మనం లిక్విడ్ క్లియర్ ఈ డివైస్ తీసుకున్నప్పుడు కూడా అందులో మనం ఇది రెడీమ్ చేసుకోవచ్చు. అంటే ఇది కానీ ఇది కానీ నేను బైక్ని ఎందుకు రెఫర్ చేస్తానంటే ఇక్కడ డబుల్గా మొత్తం ఉంది. ఇక్కడైతే ఓన్లీ మనము ఈ ప్యూరిఫైర్ తీసుకోవాలి, అది దీనికి కాంప్లిమెంటరీ లేదు. అందువల్ల నేను ఫస్ట్ ఇది రెఫర్ చేస్తాను ఎవరికైనా. సో ఇది ప్యాకేజ్ అండ్ ప్రోడక్ట్ డీటెయిల్స్ సార్. ఇందులో ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి అడగండి, చెప్తాను. లేదంటే మనం ఫర్దర్ ప్లాన్లోకి వెళ్దాం. క్లియర్? రైట్. ప్లాన్లోకి వెళ్తే మనకు సార్ ఫస్ట్ 7 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ మన ప్లాన్లో ఉన్నాయి. 7 టైప్ ఆఫ్ ఇన్కమ్స్లో ఫస్ట్ 2 వచ్చేసి రెగ్యులర్, మనం ప్రతి కంపెనీలో రెగ్యులర్గా చూసేవే. రిమైనింగ్ 5 మాత్రము ప్రతి ఇన్కమ్ చెప్పేటప్పుడు గూస్ బంప్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి, ఎందుకంటే అంత చక్కగా డిజైన్ చేయబడ్డాయి. ఫస్ట్ వచ్చేసి స్పాన్సర్ ఇన్కమ్, మనకు వచ్చేసి అన్లిమిటెడ్ రెఫరల్స్. ఒక్కొక్క రెఫరల్కి 1000 రూపీస్ ఉంటుంది, ఎన్నైనా రెఫరల్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్, దానికి నో క్యాపింగ్, అన్లిమిటెడ్ ఇన్కమ్. నెంబర్ 2 మ్యాచింగ్ బోనస్, మన ఎమ్మెల్యే భాషలో బైనరీ. ఓకేనా సార్? బైనరీ చూసి మనకు 1:1 1000 రూపీస్. టైల్ లేదు కాబట్టి ఫస్ట్ 800 ఇస్తాడు, ఆ తర్వాత 1:1 1000. డైలీ క్యాపింగ్ 25 పేడ్స్, 25,000 డైలీ క్యాపింగ్ ఉంటుంది. డైలీ పేఅవుట్ పవర్ లైక్ క్యారీ ఫార్వర్డ్ 1-2 కంప్లీట్. ఈ 2 రెగ్యులర్. సో ఇక్కడ సినిమా స్టార్ట్ అవుతుంది. లెవెల్ ఇన్కమ్ ఇంతవరకు చరిత్రలో లేనటువంటి ఒక అద్భుతమైన ఫార్ములా ఇది. లెవెల్ ఇన్కమ్ ప్రతి ఒక్క లీడరు బైనరీలో ఎందుకు ఫెయిల్ అవుతాడు, అసలు లీడర్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు అనేసి మన సిఎండి గారు రఘు దుప్పేలి గారు దీని మీద ఫోకస్ చేసి ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నారు కనుక్కొనేసి ఇప్పుడు ఈ పైన ఎవరు ఫెయిల్యూర్ అవ్వకూడదని ఒక ఆలోచనతో ఈ ప్లాన్ డిజైన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మొత్తం ఇక్కడ మీరున్నారు, ఎన్రోల్ చేసుకున్నారు 12,000 తోటి. సపోజ్ ఇక్కడ మామూలుగా బయట అంటే ఏ టీమ్ బి టీమ్ కరెక్ట్గా మ్యాచ్ అయితేనే డబ్బులు వస్తాయి. ఇక్కడ ఎలా డిజైన్ చేయబడిందంటే మీకు సపోజ్ ఏ సైడే చేసుకుంటున్నారు, బి సైడ్ చేసుకోలేకపోతున్నారు. అది ఏ సైడ్ మీరు చేస్తున్నారా, పైన మీ సీనియర్ సపోర్ట్ చేస్తున్నారా సెకండరీ. ఇక్కడ 30 లెవెల్స్లో ఎక్కడ ఐడి పడ్డా కూడా మీకు 100 రూపీస్ అనేది క్రియేట్ అవుతా ఉంటుంది. మామూలుగా లెవెల్ ప్లాన్లో 7 లెవెల్స్ 10 లెవెల్స్ ఉంటాయి. 50 రూపాయలు 30 20 10 5 2 ఇట్లే ఉంటుంది, లేదా 20 లెవెల్ అనేది టాప్. సో మనకు టాప్ టు బాటమ్ 100 రూపీస్ ఉంది, టోటల్ 30 లెవెల్స్. ఒక్కసారి ఫ్రెండ్స్ నేనేమంటున్నానంటే 2 మ్యాట్రిక్స్లో ఒక 10 లెవెల్స్ 15 లెవెల్స్ మీరు క్యాల్కులేట్ చేస్తే అసలు 10th లెవెల్లోనే క్యాల్కులేటర్ అయిపోతుంది మంచిది. ఎందుకంటే అంత మ్యాన్ పవర్ డూప్లికేట్ అవుతుంది. ప్లస్ ఇన్కమ్ కూడా టోటల్ 1 సైడే. ఈ సైడ్ కంప్లీట్గా లేకపోయినా నెట్వర్క్ ఎంతో డ్రీమ్స్ తోటి వస్తాడు, కొన్ని కళలతో వస్తాడు. ఆ కళలన్నీ 1 సైడ్ ఇన్కమ్తోనే రీచ్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ 2 లక్షల కోట్ల ఇన్కమ్ ఉంది. సో దీన్ని నన్ను అడిగితే కరెక్ట్గా 100% రీచ్ అవ్వచ్చు. ఎందుకు రీచ్ అవ్వచ్చు అనేది నేను లాస్ట్లో మీకు క్లియర్గా నేను చెప్పకుండా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే కొంతమంది చెప్తారు లెవెల్ ప్లాన్ చెప్పేటప్పుడు, సార్ 2 లక్షల కోట్లు అంటే దీంట్లో కనీసం 10% చేసుకోండి, 10 వద్దులే 1% చేసుకోండి అంటారు. ఎందుకు 1% వేయాలా, ఎందుకు 10 వేయాలా, ఎందుకు 1 వేయాలా? కరెక్ట్గా ఖచ్చితంగా పోతుంది, ఖచ్చితంగా డూప్లికేట్ అవుతుంది. నేనేమంటానంటే 10% వద్దు 1% వద్దు, 100% తీసుకెళ్దాం, ఆటోమేటిక్గా వెళ్తుంది. అది నేను చెప్పే ఫార్ములా. సరే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక పర్సన్ ఇంట్రొడ్యూస్ చేసి అతను కూడా చార్టెడ్ అకౌంటెంట్, హైదరాబాద్ ఫ్రమ్ పటాన్ చెరువులో ఉంటాడు. నేను ఫోన్ చేసి చెప్పాను. సో ఆయన 7 ప్యాడ్ వేసాడు, తర్వాత సైలెంట్ అయిపోయాడు. అతనికి రెగ్యులర్గా 2,000 3,000 పోతా ఉంది. ఆయన ఒకనొక దశ షాక్, ఇదేంటి మనం ఎన్నో కంపెనీలు చేశాం కదా. రీసెంట్గా ఆయన షేవ్ షాప్ చేశాడు, అంతకుముందు క్రిప్టో సంథింగ్ ఐఎన్ఆర్స్ ఎన్నో సబ్జెక్ట్ చేశాడు. మనం చేస్తూ ఉంటే కూడా రాని ఇన్కము, అంత పోరాడినా ఆటకాటికే వచ్చే ఇన్కము. మనం జస్ట్ 7 ప్యాడ్ వేసాం సార్ చెప్పినందుకు, జస్ట్ నేను ప్లాన్గా చెప్పాలా విషయం చెప్పాను, 7 ప్యాడ్ వేసాను, డబ్బులు పంపించాడు. ఇది ఇట్లా వస్తుందనే సాల్వ్ చేసి నెక్స్ట్ డే సండే, ఎవ్రీ ట్యూస్డే సండే ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతాయి హెడ్ ఆఫీస్లో. ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాడు. ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వకుండా ప్లాన్ నేను చెప్పాను, పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చాను. మైండ్ 10 నిమిషాలు ఆయన పని చేయాలి. మళ్ళీ ట్రైనింగ్ కూర్చున్నాడు. ట్రైనింగ్లో మైండ్ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఈ సైడ్ ఇన్కమ్ స్టార్ట్ చేశాడు, ఇప్పుడు బైండ్ కూడా స్టార్ట్ అయింది. ఈ పక్క కూడా 30 లెవెల్స్ ఎక్కడ ఐడి పట్టి 100 రూపాయలు. సో అప్పుడు అతనికి అర్థమైపోయింది, ఓకే మనకు మంచి ప్రాజెక్ట్ అయితే ఫైనల్ సెట్ వచ్చామనేసి అర్థమైంది. ఇక్కడ టోటల్గా ఏంటంటే సపోజ్ మనకు డైలీ క్యాపింగ్ ఇక్కడ మీకు 25,000 అని చెప్పాను. ఒకనొక దశలో ఈ 25,000 క్యాపింగ్ అనేది ఈ ఇన్కమ్తో కంపేర్ చేస్తే అది చాక్లెట్ అయిపోతుంది. 25,000 ఒక చాక్లెట్, ఒక చిన్న పిల్లలకి ఇచ్చే చాక్లెట్తో సమానం అది 25,000. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎక్స్ కంపెనీ ఉంది, పేరు చెప్పలేను. సో ఫ్రెండ్లీగా మనమే కాబట్టి చెప్పేస్తాను, ఏం ప్రాబ్లంలా. ఏడిఎన్ఎస్ కంపెనీ ఉంది. సో అట్లానే ఫ్రెండ్స్ నేను ఏ కంపెనీని తప్పు పట్టట్లేదు, ఈ విమర్శించి క్రిటిసైజ్ చేయట్లేదు, తక్కువ అంచనా కూడా వేయను. చిన్న కంపారిజన్ చేస్తాను. అక్కడ ఎట్లుంటుందంటే 17 పేడ్స్ 50,000
క్యాపింగ్. ఇప్పుడు రాజేష్ అని టోటల్ నార్త్లో ఏపీ టీం తెలంగాణ టీం అంతా ఉందే 7,000 ఐడీలు పడుతున్నాయి, కానీ అతని ఇన్కమ్ 50,000. అదే 7,000 ఐడీలు ఇక్కడ పడితే 14 లక్షల ఇన్కమ్ పర్ డే. 14 లక్షలు పర్ డే తీసుకున్నాం ఎట్లుంది, పర్ డే 50,000 తీసుకోవడం ఎట్లుంది. సో జస్ట్ కంపేర్ చేసి అంతే. సో అంత అద్భుతమైన ఇన్కమ్ ఇది, లెవెల్ ఇన్కమ్ అనేది. సో ఇక్కడ దీనికి ఒక క్రైటీరియా ఉంది. ఈ క్రైటీరియా ఏంటంటే మనము ఒక డైరెక్ట్ చేస్తే 5 లెవెల్స్ ఓపెన్ అవుతాయి, అట్లా 6 డైరెక్ట్స్ కంప్లీట్ చేస్తే 30 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. అది క్రైటీరియా అంతే. సో అది ఎట్లా చేయాలంటే లెఫ్ట్ 3 రైట్ 3 కొట్టాలి. ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ 3 ఎక్స్ట్రీమ్ రైట్ 3 ఇట్లా మళ్ళీ పిరమిడ్ షేప్లో స్ట్రక్చర్ ఈ పక్క ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇట్లా ఇట్లా రావాలి. వస్తే ఇక్కడ మనకు 6 కంప్లీట్ అయిపోతాయి. 30 లెవెల్స్ ఈ సైడ్ ఓపెన్ అయితే ఆ సైడ్ ఓపెన్ అవుతాయి. సపోజ్ మీరే ఒక సైడ్ చేసుకుంటా పోండి, లేదా మీ సీనియర్ టీమ్ సపోర్ట్ చేయని, మీకైతే ఆ సాఫ్ట్వేర్ ప్రకారం ఆ ఇన్కమ్ అయితే జనరేట్ అవుతానే ఉంటుంది. తర్వాత మీరు కంపెనీ మిమ్మల్ని లోకల్ నువ్వు ఇది చేయలేదే అది చేసుకుంటున్నావే, ఇది సంబంధం లేకపోతే కంపెనీకి అయితే సంబంధం లేదు. యాజ్ ఇట్ ఈస్గా సాఫ్ట్వేర్ ప్రకారం అది ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంటే వస్తుంటుంది అనమాట. ఇది వన్ టైప్ ఆఫ్ ఇన్కమ్. సో నెక్స్ట్ 4th ఇన్కమ్ వచ్చేసి మనకు ఇన్ఫినిట్ ఇన్కమ్. ఇన్ఫినిట్ మీన్స్ అనంతం. సో ఈ టైటిల్ తగ్గట్టుగా ఇది ఎలా పెట్టారంటే, ఒక సంవత్సరం అయింది టీం భయంకరంగా 10,000 నుంచి ఒక 20,000 టీం ఉంది. ఏ టీం బి టీం లేదా ఒకే సైడ్ కావచ్చు, బోత్ సైడ్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు సపోజ్ నేను ఇక్కడ ఉన్నా, 10 లెవెల్లో 15 లెవెల్లో నేను ఉన్నా, నేను ఆల్ ఇన్కమ్స్ కలిపి 1,20,000 తీసుకున్నా. 1,20,000 తీసుకున్న ప్రతిసారి నా ఐడి రేట్ అప్ అవుతుంది. 1,60,000 నుంచి 12,000 డైరెక్ట్ అయిపోతుంది, రేట్ అప్ అవుతుంది. మళ్ళీ 1,60,000 వచ్చినప్పుడు మళ్ళీ 12,000 డైరెక్ట్ అవుతుంది, రేట్ అప్ అవుతుంది. అట్లా రేట్ అప్ అయిన ప్రతిసారి నన్ను ఈసారి స్పాన్సర్ చేశాను. సార్ ఇక్కడ ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నా. ఫస్ట్ స్పాన్సర్ చేశాడు, 1,000 రూపాయలు పోయింది, లెవెల్ 100 పోయింది. మళ్ళీ నాది రీట్ అప్ అయింది, 1,20,000 తీసుకుంటారు. రీట్ అప్ అయిన ప్రతిసారి మళ్ళీ 100 రూపాయలు 1,000 రూపాయలు ఇక్కడ రీట్ అప్ అయిందంటే బైనరీ. సో ఆల్ ఇన్కమ్స్ మొత్తం రిపీట్ అవుతానే ఉంటాయి. ఈ సర్కిల్ అనేది తిరుగుతూనే ఉంటుంది అనమాట. ఇది అన్లిమిటెడ్గా, ఇది నిరంతరంగా సాగే ఒక ప్రక్రియ, మనకు సంబంధం లేకుండా. సో అది 1 సైడ్ కావచ్చు, 2 సైడ్ కావచ్చు, లేదా ఒకే సైడ్ కూడా కావచ్చు. ఇది కూడా ఒక అద్భుతమైన ఇన్కమ్. నెక్స్ట్ 5th బైక్ ఇన్కమ్. బైక్ ఇన్కమ్ ఎలా ఉంటుందంటే ఇది కూడా ట్రెమెండస్. మొత్తం 30 లెవెల్స్లో ఎక్కడ బైక్ సెల్ అయినా కూడా 200 మన అకౌంట్లో క్రియేట్ అవుతుంది. 30 లెవెల్స్ మ్యాన్ పవర్ పిరమిడ్ షేప్లో హ్యూజ్గా ఉంటుంది. షోరూమ్స్ కూడా హ్యూజ్గా వచ్చింటాయి. సో మన ఐడిలో 200 క్రెడిట్ అవుతా ఉందంటే దానికి కారణం ఏంటంటే మన అండర్లో ఎక్కడో బైక్స్ సెల్ అవుతున్నాయని అర్థం. ఇది కూడా మన ప్రమేయం లేకుండా జరిగే ప్రక్రియ కూడా. అసలు మనం దీనికోసం ఎటువంటి పని చెయ్యము. ఆటోమేటిక్గా షోరూమ్లో ఎవరో బైక్ ఉంటారో మనకు 200 వచ్చి పడి ఉంటుంది. ఇది దీనికి సంబంధించి 30 లెవెల్కి గాను 6,000 రూపాయలు 12,000లో తీయలేదు రెవెన్యూ షేరింగ్. ఈ రెవెన్యూ ఎక్కడ జరిగిందంటే బైక్ మార్జిన్లో ఈ 6,000 అనేది కట్ చేయడం జరిగింది. సో అక్కడి నుంచి పంచుతాడు ఇన్కమ్. సో దీనికంటే ఎటువంటి క్రైటీరియా అయితే లేవు, ఎటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ లేవు. డైరెక్ట్గా షోరూమ్ నుంచి మీరే బైక్ ఒకటి కొనిచ్చారనుకోండి, 2,000 బైక్ మీద స్మార్ట్లో ఉంటుంది. ఇది బైక్ ఇన్కమ్. నెక్స్ట్ 6th ఇన్కమ్ వచ్చేసి గోవా ట్రిప్. ఇన్కమ్ కాదు కానీ ఒక ఎంటర్టైన్మెంట్ ట్రిప్. 6 డైరెక్ట్స్ చేస్తే మనకు 12,000 తోటి బుకింగ్స్ 6 డేస్ చేస్తే వితిన్ 15 డేస్ మనకు గోవా రౌండ్ ట్రిప్ ఇస్తాడు. రౌండ్ ట్రిప్ మీన్స్ 3 nights 4 days అప్ అండ్ డౌన్ ఫ్లైట్, 3 meal ప్లాన్, సైట్ సీయింగ్, 3 star హోటల్ అకామిడేషన్ 4 వస్తాయి. 3 అప్ అండ్ ఫ్లైట్, 3 meal ప్లాన్, సైట్ సీయింగ్, స్టార్ హోటల్ అకామిడేషన్ అన్నీ వస్తాయి. 3 nights 4 days హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నువ్వు పోకపోతే అది ఆ టికెట్ ఎవరికైనా ఇచ్చేయచ్చు, వాడు పోయి ఎంజాయ్ చేసుకొని వస్తే కాబట్టి మీరు డబ్బు కూడా తీసుకొని వాడుకోవచ్చు. మినిమం ట్రిప్ 15,000 నుంచి 20,000 25,000 తక్కువ లేదు. 6 డైరెక్ట్స్. ఇదన్నమాట. నెక్స్ట్ 7th ఇన్కమ్, ఫైనల్ వన్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 7th ఇన్కమ్ షోరూమ్ ఇన్కమ్. షోరూమ్ ఇన్కమ్లో 3 type ఆఫ్ షోరూమ్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి మినీ, మిడిల్, టాప్. మినీ షోరూమ్కి వచ్చేసి మనకు 6,50,000 ఇక్కడ షోరూమ్ ఉంటుంది. సపోజ్ సార్ ఉన్నారు, నేను సార్ ఫ్రెండ్ని, సార్ రమేష్ గారు సో ఒక షోరూమ్ పెట్టుకోండి, మంచి మార్జిన్ ఉంది, బైక్ మీద 20,000 మార్జిన్ ఉంటుంది, 20,000 మార్జిన్ ఉంది సార్, షోరూమ్ పెట్టుకోండి, బాగుంది, టీమ్ బిల్డ్ అవుతుంది, బైక్స్ బాగుపోతాయి అని చెప్పాడు. నేను పెట్టుకున్నా. ఎందుకంటే ప్రస్తుతం నేను బిజినెస్ కోసం ఏదైనా కమర్షియల్గా ప్లాన్ చేస్తున్నా. అది ఆయన కంట్లో పడింది. అంటే నేనని కాదు, ఆయన కంట్లో ఎవరు పడతారు కదా. పడినప్పుడు ఏమవుతుందంటే హ్యాపీగా చూసుకుంటారు. ఓకే 6,50,000 ఆయన రెఫర్ చేశారు, నేను పెట్టుకున్నా. సార్కి ఇమీడియట్గా 30,000 స్పాట్ కమిషన్ వస్తుంది. తర్వాత నా షోరూమ్ నుంచి ఒక బైక్ పోయిందంటే కనుక 1,000 రూపాయలు అకౌంట్ ఉంటుంది. 1,000 రూపాయలు నేను షోరూమ్ నడిపినంత కాలం సార్కు 1,000 రూపాయలు ఒక్కొక్క బైక్ మీద ఉంటారు. ఓకేనా సార్. నెక్స్ట్ దీనికి వచ్చేసి 300 SFT మినిమం ఉండాలి. 300 SFT 400 SFT ఉండాలి. 300 SFT ఉండింది అనుకోండి, కంపెనీ ఏం చేస్తుందంటే ఇంటీరియర్ స్టిక్కరింగ్ ఇస్తుంది, డిజిటల్ బోర్డ్ ఇస్తుంది, 1 day ఫస్ట్ వచ్చి ట్రైనింగ్ ఇస్తుంది. ఇది కంపెనీ చేసేది. రిమైనింగ్ అంతా మనదే.
ఈ 6,50,000 సంబంధించి వర్త్ ఆఫ్ బైక్స్ కూడా మనకు డెలివరీ ఇచ్చేస్తారు. మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ మిడిల్, ఇది మిడ్ ఎట్లా అంటే 15 లక్షలు ఉంటుంది మనకు. ఇది రెఫర్ చేసిన వాళ్ళకి స్పాట్లో 1 lakh పేమెంట్ ఉంటుంది. అలాగే బైక్ మీద 1000 ఉంటుంది, 1000 రూపీస్ పర్ బైక్ ఉంటుంది. దీనికి 700 SFT ఉండాలి, 707. అట్లాగే టాప్ వచ్చేసి 25 lakhs షోరూము విజయవాడలో ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ వెరీ సూన్ స్టార్ట్ అవుతుంది, ఓపెన్ అవుతుంది. దీనికి 1,50,000 స్పాట్ కమిషన్ ఉంటుంది. బైక్ మీద 1000 రూపీస్ ఉంటుంది. దీనికి 1000 SFT ఉంటుంది. సో ఇది షోరూమ్ ఇన్కమ్. సో ఎవరు షోరూమ్ పెట్టుకున్నా వాళ్ళకి. ఇక్కడ మనము సపోజ్ నేను సార్ చెప్పాడు నేను షోరూమ్ పెట్టుకున్నాను, నా దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, 25 లక్షలే పెట్టా, మంచిగా గ్రాండ్గా మంచి రోడ్ సైడ్ పెట్టుకున్నాను. ఇక్కడ ఏమంటే కస్టమర్స్కి, కొత్త కస్టమర్స్కి అమ్మితే 20,000 మార్జిన్ ఉంటుంది, మన కంపెనీ కస్టమర్స్ వస్తే 8,000 మార్జిన్ ఉంటుంది. ఇక్కడ విషయం ఏమంటే మనము షోరూమ్ పెట్టిన తర్వాత అబ్బా రారేమో కొనరేమో అని టెన్షన్లా. కంపెనీ టీం బిల్డ్ అయిందంటే కంపెనీ మన కస్టమర్సే ఉంటారు కొనడానికి రెడీగా. సో సేల్స్ అయితే బాగానే జరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో చాలా డిమాండ్. ఇప్పుడు సపోజ్ మీరందరూ చూస్తూనే ఉంటారు, టీవీలో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, పేపర్ మీడియా కావచ్చు, చూస్తూనే ఉంటారు. మన ప్రధానమంత్రి మోడీ గారు కావచ్చు, నితిన్ గడ్కరీ కావచ్చు, ఈవెన్ ప్రతి ఒక్కరు అంటే రాబోయే రోజుల్లో ఈవీలదే హవా, ఈవీలదే సామ్రాజ్యం, ఈవీలదే రాజ్యం. సో అందరూ ఏం చెప్తున్నారు, ఈవీలు వాడండి, పర్యావరణాన్ని రక్షించండి, ఇదే మోటో. సో మన రేవంత్ రెడ్డి గారు కూడా బైక్ నడుపుతూ మరి మన ప్రకటించారు. సో ఈవీలు నడపండి. సో ఏంటంటే మనకు ప్రభుత్వం సపోర్ట్ బాగుంది, మనం మంచి 2 ప్రొడక్ట్స్, అద్భుతమైన ప్రొడక్ట్స్ తీసుకొచ్చాం. సో కంపేర్ విత్ XYZ కంపెనీస్ మన బైక్ అయితే సాలిడ్ ఉంది. నేనైతే కనుక స్పిమ్ర్ అనే వెహికల్ వాడుతున్నా, చాలా సాలిడ్ ఉంది. దాని ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద కూడా అయినా. సో అంత బాగుంది. నేను లిథియం అయాన్ బ్యాటరీ తీసుకున్నా, చాలా బాగుంది. నాకు ఎగ్జాక్ట్ మైలేజ్ నేను స్పీడ్ పట్టించి ఫస్ట్లోనే మనకు 90 వస్తుంది, థర్డ్లో పెట్టాను 70-60 వస్తుంది. స్పీడ్ కూడా 50 to అనుకుంటాను, 50 to 60 మధ్యలో అనుకుంటుంది. అండ్ ఐఎమ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్, రైట్ సార్. సో మనకి ఏంటంటే ప్రతిదీ కూడా బైక్స్ అయితే కనుక రానున్న రోజుల్లో ఇకపైన ఛార్జింగ్ పాయింట్స్ కూడా బయట విచ్చలవిడిగా వస్తాయి. ప్లస్ మనకు ఎట్లయితే మొబైల్కి సూపర్ హుక్ ఛార్జెస్ ఇట్లా పెట్టి తీయగానే ఇప్పుడు మళ్ళీ ఓపోలో కొత్తది వచ్చింది, 2012 రిలీజ్ అయింది కదా, దానికి సూపర్ హుక్ 85 watts వచ్చింది. మామూలుగా ఇంతవరకు అర్ధగంట ఉండేది, ఇప్పుడు 10 minutes ఫుల్ దాదాపు 75% వస్తుంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో బైక్ తీసుకుని పెడతాము, ఛార్జింగ్ పెట్టి జస్ట్ ఇట్లా దమ్ము కొట్టే లోపల టీ లోపల బైక్ అంటే తీసుకుని పోతా ఉండడమే. అట్లా రాబోయే రోజుల్లో అట్లా వస్తుంది. ఆల్రెడీ హైదరాబాద్ స్టార్ట్ అయింది. ఆ ఏరియా కూడా మీకు చెప్తాను నేను. సో ఈ ప్రకారంగా ఇది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి హ్యాపీగా షోరూమ్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇది పక్కన పెడతాం. సో ఇదంతా అయిపోయిన తర్వాత మనకు లాస్ట్లో కంపెనీ ఏంటంటే రీసెంట్గా ఆఫర్ లాంచింగ్ చేసింది కాబట్టి ఒక చిన్న ఆఫర్ ఒకటి నడుస్తుంది. మనం 6 డైరెక్ట్స్ కనుక అంటే బుకింగ్స్ 12,000 తోటి 6 డైరెక్ట్స్ బుకింగ్ చేసామంటే మనకి బేసిక్ మోడల్ 76,000 వర్త్ ఆఫ్ బైక్ కంప్లీట్గా అబ్సల్యూట్లీ ఫ్రీ మనకు డోర్ డెలివరీ 7 days to 10 days, మినిమం 7 days, మ్యాక్సిమం 10 days డోర్ డెలివరీ ఇచ్చేస్తారు. ఇదనమాట మొత్తం సబ్జెక్ట్. ఈ ఆఫర్ మనకు August 5th ఎండ్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు దీనికి సంబంధించి దేనికి సంబంధించి ఏ డౌట్ ఉన్నా నన్ను క్వశ్చన్ రైజ్ చేయండి, నేను మీకు క్లారిటీ ఇస్తాను. టైం పీరియడ్ చాలా తక్కువ ఇచ్చారు. ఎక్స్టెన్షన్ అది ఇప్పుడు 2 సార్లు ఎక్స్టెన్షన్ చేశారు. అదే ఉండొచ్చు సార్, కానీ మనకి పాస్ట్తో పని లేదు కదా, ఫ్యూచర్తోనే మనకి పని. దానికి ఒక 5 days అంటే ఇప్పుడు August 1st రేపు సార్ దానికి ఒక సొల్యూషన్ కనిపెట్టాం మేము. 84,000 మనమే కొడతాం, అంటే 7 బ్యాక్ సైడ్ కొడతాం. దీని బ్యాక్ సైడ్ ఉంది, దానికి సొల్యూషన్ కనిపెట్టామన్నమాట. సార్ ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారు, విద్యాన్ సార్ ఏం చెప్పారు, అశోక్ గారు మీరు ఒక 84,000 ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. ఇక్కడ అశోక్ గారు 1+6 మీగా ఐడీస్ ఇటు మూడు కొట్టారు. దీనివల్ల ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి 30 levels ఓపెన్ అవుతాయి. ఫస్ట్ లెవెల్ ఇన్కమ్కి యూఆర్ ఎలిజిబుల్ 30 levels అబ్సల్యూట్లీ. నెక్స్ట్ సెకండ్ బెనిఫిట్ వచ్చేసి 6 డైరెక్ట్ కొట్టారు, 6,000 ప్లస్ బైనరీ 3,000, 9,000 ప్లస్ లెవెల్ 600, 9,600 క్యాష్ బ్యాక్ మీకు. నెక్స్ట్ థర్డ్ ఇన్కమ్ వచ్చేసి ఫ్రీ ఈ బైక్ అబ్సల్యూట్లీ 76,000 ఈ బైక్ మీకు ఫ్రీగా వచ్చేసింది. ఈ 76,000 ప్లస్ 9,600 ఆల్రెడీ మీరు 2,000 గెయినింగ్లో ఉన్నారు ఇమీడియట్గా. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఇది వచ్చేసి అల్టిమేట్ అనమాట, 5 తలదనేది. దీన్ని లెవెల్ ఇన్కమ్ తలదనేది ఇదేంటంటే అబ్సల్యూట్లీ మీరు ఈ 6 ఐడీలు ఎవరికైనా లీడర్కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు దాన్ని ఒక్కటి ఈ 6 ఐడీలు ఈ A టీంలో B టీంలో ఎవరికైనా లీడర్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు
ఏడు ఉంది సార్ ట్రాన్స్ఫర్ చేశారు 12,000 తీసుకున్నారు. ఇంకొక లీడర్ వచ్చాడు ఐడి ఇచ్చారు 12,000 తీసుకున్నారు. మొత్తం 6 ఐడీలో 6 × 12 మళ్ళీ 72,000 మీకు క్యాష్ బ్యాక్. సో అది కూడా తీసుకున్నాం పర్మిషన్ ఐడి ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు. ఈ ఆఫర్ వరకే ఆ ఐడి ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఉంటుంది ఒక 500 ఫైన్ కట్టి మనకు మెయిల్ పెట్టి పైన అప్లైన్ కింద డౌన్ లైన్ పర్మిషన్ తీసుకొని వాళ్ళు పర్మిషన్ ఇస్తే తప్ప ఐడి అయితే నేను చేంజ్ అవ్వదు. అట్లుంటుంది టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇప్పుడు ఆఫర్ కోసం ఇది పెట్టారు అంతే. ఇక్కడ మెయిన్ బైక్లు మన కంపెనీ బైక్లు మార్కెట్లోకి రావాలి, ఫస్ట్ వెళ్ళిపోవాలి. కంపెనీకి బటన్ అయినా పెట్టేసింది. ఇది సార్ విషయం. అంటే ఈ నేమ్ ట్రాన్స్ఫర్లో దానికి టైం ఏమన్నా ఉందా? సార్ ఒకవేళ టైం అయిపోయింది 500 కదా. అదే అదే ఈఎంఐ సార్ టైం అయిపోయినా 500 ఎవరు కాదంటారు? నేను అప్లైన్ ఆ సార్ కాదంటారా? మీ డౌన్ లైన్ కాదంటారు? 12,000 వస్తుంది కదా. 12,000 వస్తుంది కదా, ఎవరు కాదంటారు సార్? ఇది సార్ అల్టిమేట్ సబ్జెక్టు. నేనేమంటానంటే మనం ఎన్నో చేసాం, నేనైతే ఎన్ని చేసానో నాకు ఇది లేదు. బట్ ఇప్పుడు ఆ ఫోటోస్ ఏమో చూపిస్తారా? ఎస్ సార్. ఎవరు పంపించాను? నేను పంపించాను అనుకుంటా. నేను పంపించాను. ఓకే.